వరకు మనము వాక్యరూపంగా చదువుకున్నాం. ప్రపంచంలో వివాహం అనేది చాలా ఘనమైన విషయమని మన క్రైస్తవ గ్రంథాలు చెబుతున్నాయి. ఎందుకంటే అందరూ వినాలి. దయచేసి ఎవరు మాట్లాడవద్దు. ఇది పరిశుద్ధ వివాహంలో ఎవరు మాట్లాడకండి దయచేసి. ఎందుకంటే వివాహం అనేది ఆషామాషి కాదు. ఒక కుటుంబాన్ని నుంచి ఇంకో కుటుంబానికి ఇస్తున్నాం కనుక చాలా ఖచ్చితంగా ఉంటుంది కనుక మీరెవరు మాట్లాడకుండా వాక్యాలు వినాలని మనం చేస్తున్నాం. వివాహము అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే లోకములో పాపము ఉన్నది కనుక ప్రతి నరుడికి సొంత భార్య, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండుట మేలని వాక్యం ఎంతగానో తెలియజేస్తుంది. చాలా మంది నిజ జీవితంలో చూసినట్లయితే అనేక మంది మానవుని యొక్క జీవితము ఆషామాషిగా జీవిస్తూ ఉంటూ ఉంటారు. చాలా మంది విలువ లేకుండా బ్రతుకుతూ ఉంటూ ఉంటారు ఈ లోకంలో. కానీ వివాహం వచ్చేసరికి క్రమశిక్షణ జీవితం అనేది కావాలి ప్రతి వారికి. దేవుడు ఏర్పాటు చేసిన విషయము ఎక్కడ చూసినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఒక జతని ఏర్పాటు చేయడం అనేది మనం చూడగలం బైబిల్ గ్రంథంలో. ఒక యేసుక్రీస్తు ప్రభు వారే